హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు నేను మా ఆడిషోకి కావాల్సిన ఫుడ్ తయారు చేసినాను. చూడండి, గోంగూర పచ్చడి, అలానే ఆవకాయతో తయారు చేసిన దోశని గోంగూర పచ్చడిలో ఇట్లా ఎత్తుకుని నేలకి ఇట్లా అంటే నోట్లో ఎత్తి సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. ఆల్రెడీ మీకు గోంగూర పచ్చడి వచ్చు. నాకు శనగిత్తలు 2 వేసుకున్నా, మళ్ళీ ఉప్పు కారం వేసుకున్నా. గోంగూర పచ్చడి చేసినప్పుడు దాంట్లో నుంచి కొంచెం వేసుకున్నా, మిక్సీకి వేసుకున్నా. దోశపిండి ఎత్తుకున్నా. దోశపిండికి ఎత్తుకున్న తర్వాత ఈ దోశపిండిలోకి వేసిన తర్వాత నేను మళ్ళీ కలిపేసి తర్వాత దోశపెన్ను ఎత్తుకున్నా. దోశపెన్ను 2 నిమిషాలు కాగించిన, నీళ్ళెత్తి దాని మీద కొట్టిన, మళ్ళీ ఇంకొక కొట్టిన, మళ్ళీ పిండి ఎత్తి పోసి రుద్దిన. ఫస్ట్ సారి వచ్చి నేను నూనె పోసి తర్వాత ఆ మిక్సీకి వేసుకున్న శనగపప్పు అవంతా దాని మీద చల్లిన. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉండే కొంచెం దోశపిండి దాంట్లోనే నేను వేసిన మిగిలిచింది దాంట్లోకి వేసి కలిపేసి దాంట్లో మళ్ళీ వేసిన. ఎవరెస్ట్గా గోంగూర పచ్చడికి అది వేసి కలిపి తింటే స్వైరిస్ట్గా ఉంటుంది తెలిసిన. మీరు